నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరూ కలిసి ఆరాధన. నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. హల్లెలూయా, హల్లెలూయా, యేసు ప్రేమించి నాకై ఏతించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. సంగమంతా హృదయపూర్వకంగా చేతులెత్తి మెస్సయ్య అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మారు మనసు నిమిత్తము
నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య. మెస్సయ్య అనే పేరుకు అభిషిక్తుడు అని అర్థం. ఈ మెస్సయ్య ఎలాంటి వాడని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెబుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పేటటువంటి మాట ఏంటంటే, నాకంటే శక్తిమంతుడు, బలవంతుడు, గొప్పవాడు, ఉన్నతమైన వాడు నా వెనుక వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడును కాదు. అయితే నా వెనుక వచ్చేటటువంటి వాడు అనగా మెస్సయ్య ఎలాంటి వాడు అనే మాటను మనం చూస్తే శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, మోర్ పవర్ఫుల్. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. నా వెనక వచ్చేవాడు, ఆయన పేరు మెస్సయ్య. ఆయన అభిషక్తుడు. ఆయన మరింత శక్తి కలిగిన వాడు, మరింత ప్రభావం కలిగిన వాడు. ఆయన ఏం చేయగలిగిన వాడుగా ఉన్నాడంటే, పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చేటటువంటి వాడిగా ఆయన కనబడుతున్నాడు. యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాడు, కానీ యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే యేసు ప్రభువాని గురించి సాక్ష్యం చెబుతున్నాడు. అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడని చెప్తున్నాడు? శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన ఏమి చేయగలడు అని అంటే, పరిశుద్ధాత్మలో మనకి బాప్తిస్మం ఇచ్చేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. ఆయన మరింత శక్తివంతమైనటువంటి వాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 4:4 తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు. అంటే దేవుడు సియోను కుమార్తెలకున్న కల్మషమును ఆత్మ వలన, దేవుని ఆత్మ ద్వారా, తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ ఏం చేయును? సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయును, శుద్ధి చేయును. సియోను కుమార్తెలకు ఉండేటటువంటి ఆ కల్మషాన్ని దేవుడు కడిగి వేసే దేవుడుగా ఉన్నాడు. తీర్పు తీర్చు ఆత్మతో, దహించు ఆత్మతో ఆయన శుద్ధీకరించు వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన తన శిష్యుల మీద ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, he breathed on them and said to them, receive the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద ఊది రిసీవ్ హోలీ స్పిరిట్ అని అన్నాడు. మేడగదిలో 120 మంది 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. 10వ దినాన అనగా పెంతెకోస్తు దినాన 50వ దినం, అది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణుడైన తర్వాత అది 50th డే. ఆ 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా నిండిను. అంటే వారు కూర్చున్న ఇల్లంతా కూడా గాలితో నిండింది. అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏంటి? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా వెనక వచ్చేటటువంటి వాడు శక్తిమంతుడు. ఆమేన్. నా వెనక ఎవరైతే వస్తారో హీఈస్ పవర్ఫుల్, హీఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఐ.
నాకంటే కూడా శక్తిమంతుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మెస్సయ్య ఎవరు? ఈజ్ మోర్ పవర్ఫుల్. హూ ఈజ్ మెస్సయ్య? The Messiah is more powerful. What he will do? He will going to baptize you with fire, with Holy Spirit. పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు ఆయన బాప్తిస్మము ఇచ్చేవాడిగా కనపడుతున్నాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయనిచ్చే బాప్తిస్మం పొంది ఆయనిచ్చే ఆత్మచేత నింపబడటం వల్ల 1 కొరింథీ పత్రిక 12:13 ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. పొందిన వారము పానము చేసిన వారము. వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ వన్ బాడీ. ఒక్క శరీరములోనికి. ఫర్ బై వన్ స్పిరిట్ వి వర్ all baptized into one body, whether Jews or Greeks, whether slaves or free, and have all been made to drink into one spirit. We were baptized in one body, we made to drink into one spirit. ఒక్క శరీరము అనగా యేసు శరీరము. యేసు శరీరము అనంటే యేసు సంఘము. యేసు సంఘములోనికి బాప్తిస్మం పొందాం. యేసు ఆత్మను పానము చేసిన వారమయ్యాం. అనగా నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారమై, శక్తివంతుడైనటువంటి దేవుని ఆత్మలోనికి ఒక్క శరీరములోనికి బాప్తిస్మం పొంది ఒక్క ఆత్మను పానము చేశాం. దేవుని బిడ్డలారా, ఒక్క శరీరము ఒక్క ఆత్మ. దేవుని యొక్క సంఘము అనే శరీరములోనికి బాప్తిసం తీసుకుని దేవుని ఆత్మను పానము చేసిన వారమయ్యాం. అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయుందురు. ఇప్పుడు మెస్సయ్య ఎవరు? మరింత శక్తివంతమైన వాడు. ఆమేన్. ఇప్పుడు మెస్సయ్య చేసే పనేంటి? మరింత శుద్ధీకరణ, మోర్ ప్యూరిఫికేషన్, మోర్ పవర్ఫుల్. ద సెకండ్ పాయింట్, మోర్ ప్యూరిఫికేషన్, మరింత శుద్ధీకరణ చేసేవాడు. మత్తయి సువార్త 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. నీవు కొట్లోకి వెళితే మంచిదే, శుభ్రం చేసి కొట్లో పోస్తాను అన్నాడు. కొట్లోకి వెళ్తే మంచిదే. కొట్లోకి వెళ్లకుండా కాలిపోతేనే ప్రమాదం. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మెస్సయ్యగా ఆయన తన యొక్క కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. దేవునికి స్తోత్రం. గట్టి ధాన్యం పొట్టు లేకుండా చూచి దాన్ని కొట్లో పోయును, పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను. అన్క్వెంచబుల్ ఫైర్. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇందాక 11వ వచనంలోనేమో నా వెనుక వచ్చేవాడు చాలా శక్తివంతుడు అని చెప్పాడు కదా, అంటే మోర్ పవర్ఫుల్. ఇక్కడికి వచ్చేసరికి మోర్ ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్ వాజ్ టేకింగ్ ప్లేస్ అట్ ద థ్రషింగ్ ఫ్లోర్. ఈ కళ్ళమును బాగుగా శుభ్రము చేయరు అంటే ఆ కళ్ళములో పొట్టును లోపలికి రానియడు, మట్టిని రానియడు, రాళ్లను రానియడు, కేవలము ధాన్యమును మాత్రమే రానిస్తాడు. ఇప్పుడు మీరు పుట్ట, మీరు మట్ట, మీరు రాయ, మీరు గట్టి ధాన్యమా? మట్టి మానవ స్వభావం,
రాయి, రాతి నేలకు సంబంధించింది. వాక్యాన్ని వింటారు కానీ లోపలికి వెళ్ళనివ్వరు. అందుకనే వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదగరు. మట్టి మానవ స్వభావం. రాయి వాక్యపు లోతుల్లోకి వెళ్ళని జీవితం. 3 పొట్టు, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. దుష్టత్వం. మరి యేసుక్రీస్తు ప్రభువారు గట్టి ధాన్యాన్ని పొట్టును రానివ్వకుండా, మట్టిని రానివ్వకుండా, రాయిని రానివ్వకుండా గట్టి ధాన్యాన్ని మాత్రమే కొట్టులో పోస్తాడు. కాబట్టి మీరు ఎవరు? మట్ట, పుట్ట, రాయ? గట్టి ధాన్యమా? ఓకే, శ్రేష్టమైన ధాన్యమా అని అంటే తప్పకుండా దేవుడు తన కృప మీకు ఇచ్చి మీకు సహాయం చేస్తాడు. కాబట్టి శుద్ధీకరణ అనేది కళ్ళములో జరిగేది. ఆయన తన ప్రజలను శుద్ధీకరించువాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, వెండిని శోధించి నిర్మలము చెయ్యునట్లు కూర్చుని ఎండును, లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండిని బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. వెండిని బంగారాన్ని నిర్మలులను చేసినట్లుగా, నిర్మలము చేయునట్లుగా, వెండి బంగారములో ఏ విధమైనటువంటి వ్యర్థత లేకుండా చేసినట్టుగా దేవుడు శుద్ధీకరించగలడు. అలాగుననే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. దేవుడేమన్నాడంటే, నీలో ఉన్నటువంటి మస్టునంతటిని కూడా నేనేం చేస్తానంటే తీసివేస్తాను. క్షారం పెట్టి నేను మస్టును తీసివేస్తా. దేవుని బిడ్డలారా, ఇందాక మట్టి, పొట్టు, రాయి, మస్టు. ఇప్పుడు ఇంకో దాని దగ్గరికి వచ్చాం. ఏంటది? మట్టి, పొట్టు, రాయి, మస్టు. దీన్ని తీసివేస్తానని, వెండి బంగారాన్ని శుద్ధి చేసినట్టుగా దేవుడు చేస్తానని చెబుతున్నాడు. అలాగుననే దేవుడు పొట్టును ఏం చేస్తాడంటే కాల్చివేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి తన పొలములో గోధుమలను నాటాడు. కానీ తెల్లారే పని వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ పొలములో గురుగులు కూడా కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? గురుగులు కనబడుతున్నాయి. అయ్యయ్యో, ఈవ నాటాడు అయ్యా, మేము ఆ గురుగులను పెరికి వేయవలెనా అంటే యజమానుడు అన్నాడు, వద్దయ్యా, కోత కాలం వరకు వాటిని ఉన్నది. కోత కాలంలో మనం ఏం చేద్దామంటే గోధుమలను ఒక పక్కకి, గురుగులను మరొక పక్కకి పెట్టి ఏం చేద్దామంటే కోత వరకు కూడా రెండిటినీ కలిసి ఎదుగనీయుడి. అంటే కోత కాలం వచ్చేటప్పుడు ఇందాక చెప్పా కదా, ఏది మట్టి అని, అది కళ్ళం దగ్గరికి వచ్చాక ఆ కోత కాలం వచ్చినప్పుడు వేరు అనేది జరుగుతుంది. మనం అందరం విశ్వాసులమే, కానీ వేరు అనేది ఎప్పుడు జరుగుతుంది? కోత కాలంలో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, తలాంతులను వాడినవారు, తలాంతులను వాడని వారు, నీతిమంతులు, అనీతిమంతులు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, గోధుమలు, గురుగులు. ఎగ్జాక్ట్లీ గోధుమలు ఎలా ఉంటాయో గురుగులు కూడా అలాగే ఉంటాయి. అవిశ్వాసి ఎలా ఉంటాడంటే, విశ్వాసి ఎలా ఉంటాడో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాడు. ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటుంది, విశ్వాసిలాగానే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి విశ్వాసి కాదు. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదగనియండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి, గురుగులను ఫస్ట్ కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుడితో చెప్పుతాను అని అన్నాడు. అంటే ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారు? గురుగులను తీసేయండి, వాటిని ఏం చేయాలంటే కాల్చేయాలి. కాల్చకపోతే ఏం జరుగుతుందంటే మళ్ళీ అవి గోధుమలో కలిసిపోయి వచ్చి లోపలికి మళ్ళీ నెక్స్ట్ క్రాప్లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకూడదంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ కాల్చేయాలి. పొలంలో చాలామంది ఏం చేస్తారంటే, ఒక పంట పండిన తర్వాత
ఆ పంట తర్వాత దానికి బాగా నిప్పు పెట్టి మొత్తం అంతా కూడా కాల్చేస్తారు. అంటే అంతకుముందు ఏదైనా పురుగు కానీ ఏది కానీ ఏ చీడ కానీ ఏదైనా ఉంటే అదంతా కాలిపోయింది అంటే పూర్తిగా ఏమైపోద్దంటే మాడిపోయి కాలిపోయి అక్కడ ప్రక్షాళన జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మరింత శుద్ధీకరణ ఎప్పుడు జరుగుతుందంటే మరింత సమస్యల్లో, మరింత కష్టాల్లో, మరింత సమస్యల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ శుద్ధీకరణ జరిగిందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మెస్సయ్య యొక్క శక్తి ఏంటో మనకు కనపడుతుంది. మెస్సయ్య మోర్ పవర్ఫుల్, మరింత శక్తి గలవాడు. మెస్సయ్య మోర్ ప్యూరిఫికేషన్, హీ ప్యూరిఫైస్ మోర్ ప్యూరిఫికేషన్. తర్వాత ఫైనలీ ద మోర్ హ్యూమిలిటీ, మరింత తగ్గింపు. మత్తయి సువార్త 3:15 యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుటకు మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చను కనుక అతడు అలాగూ కానిచ్చెను. ఇక్కడ ఏముందంటే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడం కోసం వచ్చాడు. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడం కోసం వస్తే యోహాన్ అంటున్నాడు, అయ్యా నేను నీ వలన బాప్తిసం పొందాలి కదా, నీకు బాప్తిసం ఇవ్వడం అంటే ఎట్లా ఉందంటే బాగోలేదయ్యా అంటే ఆయన అన్నాడు, లెట్ ఇట్ బీ ఫర్ నౌ, ఫర్ ఇన్ దిస్ వే వీ షల్ డూ ఆల్ దట్ గాడ్ రిక్వైర్స్. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాని ప్రకారంగా ఇప్పుడు కానిద్దాము. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? యేసు ప్రభువారు బాప్తిసం పొందాలని దేవుడు కోరుకున్నాడు. యేసు ప్రభువారే బాప్తిసం పొందాలని కోరుకుంటే యేసు క్రీస్తు ప్రభువారు తన పోలికలో సృజించబడిన ప్రతి మానవుడు కూడా యేసును రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది విశ్వసించి బాప్తిస్మము పొంది దేవుని యొక్క శరీరములో అడుగు పెట్టాలి. అంగీకరించి బాప్తిసం తీసుకోవడమా, బాప్తిసం తీసుకుని అంగీకరించటమా? అంగీకరించి బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. బాప్తిస్మం గురించి చాలా క్లియర్గా యేసు ప్రభు బాప్తిసాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మీలో కొంతమంది అలాగ అంగీకరించకుండా బాప్తిసం తీసుకుని ఉండొచ్చు. అది బాప్తిజం అని మీరు అనుకుని ఇంతవరకు అనుకుని ఉండొచ్చు, కానీ అది కాదు కదా. అందుకనే జస్ట్ థింక్ అబౌట్ బ్యాప్టిజం. సో బిలీవ్ అండ్ టేక్ బ్యాప్టిజం. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు యోహాను ముందు తగ్గించుకున్నాడా లేదా? యేసు ఎవరు? మెస్సయ్య ఎవరు? దేవుడు. మెస్సయ్య ఎవరు? దైవ కుమారుడు. మెస్సయ్య ఎవరు? సృష్టికర్త, ప్రపంచములను సృష్టించిన వాడు. ఈ యోహాను ఎలీజబెతు గర్భములో ఉన్నప్పుడు మరియ వచ్చి వందన వచనం చెప్పగానే గంతులు వేసినవాడు, గర్భములోనే యేసయ్యను చూచి గంతులేసినవాడు. అలాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చాడు. నేను ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను పాత్రుడను. మరి యేసు ప్రభువారు తగ్గించుకున్నారా లేదా? యోహాను తగ్గించుకున్నాడా లేదా? యోహాను తగ్గించుకున్నాడు. మరి దేవుని ఇప్పటికి కానిమ్ము అని అంటే ఇప్పుడు కానియటం నా వల్ల కాదు, నువ్వే నాకు బాప్తిసం ఇచ్చే, నీళ్ళలో ఉన్నాం కదా మనం అనలే. అన్నారా? అనలేదండి. ఎందుకని? దేవుని మాటకు, యేసయ్య మాటకు యోహానులో పడ్డాడు, తగ్గించుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి యేసయ్య మాటకు ఎవరిలో పడ్డారు? యోహానులో పడ్డాడు. తండ్రి అయిన దేవుని మాటకు యేసయ్యలో పడ్డాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికి కూడా తగ్గింపు అవసరమా అనవసరమా? తగ్గింపు అవసరమా? అవునండి, తగ్గింపు మరింత అవసరం. ఎందుకో తెలుసా? మన ప్రభువు తగ్గించుకున్నాడు. మరి ఆయన పిల్లలం కదా, మనం అందరం కూడా ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు. మరి మనల్ని మనము తగ్గించుకుంటే మనకి దేవుడు ఏం చేస్తాడు? విర్రవీగే దుష్టత్వం అనేది మంచిది కాదు. దేనిని బట్టి కూడా మనం గర్విష్ఠులుగా ఉండకూడదు. మేబీ మనకున్న గోల్డ్ని బట్టో, ఇంటిని బట్టో, కారుని బట్టో, లేకపోతే మనకున్న పొజిషన్ బట్టో, ఉద్యోగాన్ని బట్టో
లేకపోతే ఇంకా దేన్ని బట్టి మనం గర్వించటానికి సరిపోతామా? అన్నీ ఆయనే, మనం వేసుకున్నాయి ఆయనే. ఈ లోపల మనం పీలుస్తున్నాం చూసారా, ఊపిరి, అది ఆయనదే. ఈ దేహం ఆయన ఏర్పాటు చేసిందే, ఈ కలర్ ఆయన ఇచ్చిందే. హల్లెలూయా. అది జెట్ బ్లాక్ అయినా సరే, లేకపోతే కంప్లీట్ వైట్ అయినా సరే, అది ఏదైనా సరే దేవుడు ఇచ్చిందే. ఎంత ఎక్కువగా ఒక బంతిని మనం కిందేసి కొడతామో అంత ఎక్కువగా అది పైకి ఎగురుతుంది. అది ఎంత పైకి ఎగిరినా మళ్ళీ కింద పడాల్సిందే. మనం కూడా అంతే. మనం ఏ విధమైన గర్వంతో, అహంకారంతో మనం ఎంతో పైకి ఎగురుతున్నామని చెప్పేసి అని అనుకుని ఊహాగానాల్లో తేలి ఆడటం మంచిది కాదు. మనం ఆరాధించే యేసు ప్రభువారు మెస్సయ్య ఎలాంటి వాడంటే యాజ్ ఎ మోర్ హ్యూమిలిటీ, మరింత తగ్గింపు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా యేసయ్య అంత గొప్పవాడైనా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అనేటటువంటి మాట దగ్గరికి వస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వరకు చదువుతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మెస్సయ్య మరింత శక్తివంతమైన వాడని, మెస్సయ్య మరింత శుద్ధీకరణ చేసేవాడని, మెస్సయ్య మన ముందు మరింత తగ్గించుకున్నటువంటి వాడిగా మన ముందు కనబడుతున్నాడు. కాబట్టి మన ముందు ఉన్నటువంటి మెస్సయ్య అనగా మన ప్రభు. ఆయన మనం చూసి మనం ఏం చేద్దామంటే మన ప్రభువే తగ్గించుకున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా తగ్గించుకుంటే, సుంకరి తగ్గించుకుని ఆకాశం వైపు కన్నులెత్తటానికి నేను పాత్రుడను కాను అని చెప్పి తగ్గించుకున్నందుకు సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. హెచ్చించుకున్న పరిసయ్యుడి ప్రార్థన దేవుని ముందు తగ్గించుకోవాలి, దైవ జనుల ముందు తగ్గించుకోవాలి, తోటి విశ్వాసుల మధ్యలో తగ్గించుకోవాలి. ఎవరి పాటికి వాళ్ళు తగ్గించుకోవడం అనేది మంచిది. ఎవరు తగ్గించుకుంటే వాళ్ళకే మంచిది. యేసయ్య మెస్సయ్య శక్తివంతమైన వాడు, మరింత శక్తివంతమైన, మరింత శుద్ధీకరణ, మరింత తగ్గింపు. ఈ 3 లక్షణాలు మరింత శక్తివంతమైన వారిగా మారాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. మరింత శుద్ధీకరణ మన జీవితంలో కలగాలి అంటే మన జీవితంలో దేవుని ఆత్మతో శుద్ధీకరించబడే వారిగా ఉండాలి. వాక్యం ద్వారా శుద్ధీకరించబడాలి. ఆ తదుపరి మరింత తగ్గింపు కలిగిన వారమై మన ప్రభువుకు దగ్గరగా జీవించటానికి కృపామయుడైన దేవుడు మనకు సహాయం చేయును గాక. అందరం కూడా దేవుని సన్నిధిలో తగ్గింపును గురించి మనం విన్నాం. ఎవరి పాటికి వాళ్ళు తగ్గించుకుని ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మెస్సయ్య అనే అంశాన్ని గురించి చాలా చక్కటి విషయాలు మాకు బోధించినందుకు వందనాలయ్యా. మరింత శక్తివంతుడా, మరింత శుద్ధి చేయువాడా, మరింత తగ్గింపు కలిగిన వాడా, మీరే మాలో ఉండండి తండ్రి. మీ శక్తిని, మీ శుద్ధీకరించే కృపను, అలాగే మా ప్రభువా మీ తగ్గింపును మాలో పెట్టండి నాయన. ఇసుమంతైనా మాలో ఎక్కడా గర్వం, అహంకారం, స్వార్థం, అసూయ, ద్వేషం అనేవి కనబడకుండా చేయండి ప్రభువా. వాటిని కంప్లీట్గా చంపివేయండి నాయన. మాకు దీనత్వాన్ని దయచేయండి. నీవు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప ఇచ్చే దేవుడు. నీ మందిరంలో గడిపే ప్రతి బిడ్డ కూడా అద్భుతమైన దీనత్వాన్ని పొంది నీ కృపను అధికంగా పొందుకుని నీ ద్వారా దీవించబడే కృప అనుగ్రహించుమని, ఆత్మీయంగా బిడ్డలందరి హృదయాలను ధైర్యపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్.